అందరికీ నమస్తే అండి. చాలా చాలా మాట్లాడుతూనే ఉన్నాం చాలా ఈవెంట్స్‌లలో. ఈరోజు చాలా హ్యాపీ ఏందంటే సురేష్ బాబు గారితో కలిసి వేదిక పంచుకోవడం. మామూలుగా ఇండస్ట్రీకొచ్చి ఇన్ని రోజులైనా గానీ, ఆయన ఎక్కడైనా కనపడితే ఫోటో అడగడానికి కూడా భయపడతాము. అలాంటిది ఈ సినిమా చూసిన తర్వాత ఆయనే నన్ను ఫోన్ నంబర్ అడిగారు. "చరణ్ నీ నంబర్ చెప్పు" అని. చిరంజీవి అన్నది నాది. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి ఈ సినిమాలో మా వర్క్ ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉందని. సో, అన్నిటికంటే నాకు ముఖ్యంగా ఈరోజు మేడం కనిపించింది కాబట్టి చెప్తున్నాను. మా అమ్మ చ మా అమ్మ నేను నేను ఇండస్ట్రీకి వచ్చిన 1, 2 ఇయర్స్‌కే చనిపోయింది. దాదాపు 20 ఇయర్స్ అయిపోయింది. ఎక్కడో ఫోటోస్‌లోనో, వీడియోస్‌లోనో తప్ప నేను అమ్మని ఎక్కడ చూడను. గుర్తు చేసుకుంటే ఎక్కడ బాధేస్తదో అని చెప్పి నేను గుర్తు కూడా చేసుకోను. కానీ ఎప్పుడైనా ఇలాంటి సక్సెస్‌లు వచ్చినప్పుడు అమ్ముంటే బాగుండు అనిపిస్తది. కానీ 'హుషారు పిట్టలు' సినిమా చూసినప్పుడు ఆ డైరెక్టర్ భిక్షు మీ క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం ఉంది గదా! ఎప్పుడు చూసినా ఏదో రోట్లో పిండి రుబ్బుతూనో, లేకపోతే పిల్లలకి చాయ్ చేస్తూనో, లేకపోతే వంట దగ్గర ఉండి అంటే ఈ రోజుల్లో అంటే మిక్సర్లు, గ్రైండర్లు అన్నీ వచ్చేసి అమ్మలంతా కొంచెం పాష్ అయిపోయి ఉండొచ్చు. కానీ మా అమ్మల కాలం ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్ బ్యాక్ ఏ మిషన్స్ లేనప్పుడు అమ్మలెప్పుడు పొయ్యి దగ్గరో, వంటల దగ్గర ఉండేవాళ్ళు. మీరెప్పుడు ఉన్నా మీలో మా అమ్మాయి కనిపించింది నాకు. అంటే ఈ సినిమాలో అంత సహజత్వంగా ఉన్నాయి సినిమా. సినిమాలు అంత సహజంగా ఉన్నాయి. అలాగే మన రమేష్ గారిని చూసినప్పుడు ఊర్లో మా తిరుపతేమో ఉంటారు. సో, సేమ్ అలాగే అన్న అందరూ గూడా ఈ సినిమా అంతా ఊర్లల్లకెళ్ళము మనము బిజీలో ఉండి. ఈ మధ్య చాలా బిజీ ఉండి దానికి కానీ ఈ హుషారు పిట్టలు ఎప్పుడు చూసినా నాకు మా ఊరికి పోయినట్టే ఉంటది. అంత సహజంగా సినిమా తీశాడు భిక్షు. సో, తప్పకుండా 15 తర్వాత నేను జెప్పుడు గాదు మీరందరూ ఈ మాటలన్నీ జెప్తారు. 15కి అందరూ రండి, సినిమా జూడండి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.